మిస్టర్ మహేష్ కూడా ఒక అద్భుతమైన పాట పాడాడు. మామూలుగానే అతను పాటలు పాడితే మనకు చెవులోంచి రక్తం వస్తుంది, కానీ ఇందులో అలా జరగకుండా మనం అందరం సేవ్ అయ్యాము అంటే థ్యాంక్స్ టు దేవి గారు. అండ్ అలాగే రచ్చరవితో కూడా మీరు పాట పాడించారంటే మీరు మామూలు వాళ్ళు కాదు. నేను ఎంతసేపు అయినా నాకు శాపం లేదు. ఆగు. ఎస్, అండ్ యువర్ యాక్చువల్లీ ఈ శాపం కాన్సెప్ట్ పెట్టిందే నీ గురించి, రచ్చరవి గురించి. ఓకే, నా గురించి కాదు, రచ్చరవన్ గురించే. అన్నయ్య చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ వైజయంతి మూవీస్కి చెప్పాలి. వరుసెట్టి 10 మూవీస్ ఇచ్చారు, 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారు నాకు. ఇందులో చెప్పాలంటే నన్ను వీళ్ళే పోషిస్తున్నారు నన్ను ఇండస్ట్రీకి వచ్చాక. మన నాగి సార్కి కానీ, మన సింగీతం శ్రీనివాస్ సార్ పెద్ద ఆయనకి కానీ, ఆయన డైరెక్షన్లో చేయటం నా జన్మధన్యం అని చెప్పి బయట టాకు చాలామంది. ఒక హీరోతో వెళ్ళాను నేను సినిమాకి ప్రీమియర్స్. ఒక అతను కుళ్ళిపోయాడు నన్ను చూసి, నేను చూస్తుంటే జలస వస్తుంది అన్నాడు. నాకు ఎప్పుడు అతను చూస్తూ వచ్చేది, అతను నన్ను చూస్తే జలస వస్తుంది అన్నాడు. ఎందుకని ఆయన డైరెక్షన్లో నువ్వు చేయటం ఏంటి, అసలు ఆయనకి కాస్టింగ్ మీద గిప్పిపోయింది అన్నాడు. లేదా ఆయనకు ఉంది, అందుకని నన్ను పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదు అన్న. అది అంత సెకండరీ. నాగి సార్కి మన సంకల్ప్ గారు, అతను కూడా నాగి సార్లో మంచి గొప్ప డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో. కెమెరామెన్ గారు చెదగొట్టేశారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే రంగస్థలంలో ఆ నైట్ సీను కొట్టినప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇందులో చెతక్కొట్టి ఇసురు అవతల పడదొబ్బారు, మామూలుగా లేదు, బేబచ్చం చేశారు. ఈయనైతే సేమ్ సింగర్లా పాడారండి. గురువు గారు యాస్టి సింగర్లా పాడారు, ఈయనైతే అన్నప్పుడల్లా థియేటర్లో అరుస్తున్నారు. నేను అన్నాను, ఆయన ఏంటి గూగుల్ పేకింగ్ చేశాడా, ఎందుకు అలా అరుస్తున్నారంటే ఆయనకి వీళ్ళకి సంబంధమే లేదంట. కుర్రోళ్ళు ఎదర బెంచుల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు ఆయన మాటలకి. కట్ చేశారా? ఇతనికి వేరే వాళ్ళు శాపం ఇవ్వక్కర్లేదు, అతనికి అతనే ఒక శాపం వేసుకొని వెళ్ళిపోయాడు. ఎస్.